ప్రజలు ప్రజాస్వామ్య ఆకాంక్షలు అనేటువంటి దేవేంద్ర గౌడ్ గారు నిజంగానే ప్రజాస్వామ్య ఆకాంక్షల కోసమే తెలంగాణ వైపు వెళ్ళారా, లేదా ఆ ప్రజాస్వామ్య ఆకాంక్షలు కాకుండా తన వ్యక్తిగత ఎజెండాతో తెలంగాణ ఉద్యమాన్ని తీసుకున్నారా అనేటువంటి విషయాన్ని మనం చర్చించబోతున్నాం. దేవేంద్ర గౌడ్ గారు, నిజంగా చెప్పండి, మీరు చెప్తున్నట్టుగా తెలంగాణ ఉద్యమం బలంగా ఉంది కాబట్టి మీరు గ్రామంగా తిరుగుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది ఒక వేవ్ లాగా వ్యాపించింది కాబట్టి మిమ్మల్ని కలిసినటువంటి కార్యకర్తలందరూ కూడా తెలంగాణ అనాలి అని పట్టుబట్టినారు కాబట్టి మీరు తెలంగాణ వైపు వచ్చి భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచనతో ఈ ఉద్యమాన్ని తీసుకున్నారా, లేక నిజంగానే ఈ అన్యాయాన్ని సవరించాలనేటువంటి ఉద్దేశంతో వచ్చారా? నా మటుకు ఒకటి ఉందండి. ఇది ఇక్కడ ఇదొక న్యాయమైన కోరిక అనే దానిపైన ఇక రెండో అభిప్రాయం లేకుండా దానికి కన్విన్స్ అయ్యాం. కొంత పరిణామం వాటి దశలో జరుగుతుంది. ఈ దిశలో ఈ ప్రాంతవాసిగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిగా నేను ముందుంటే న్యాచురల్గా చరిత్రలో మాకింత ఒక పాత్ర దొరుకుతుంది అనేటువంటి ఆశతో నేను ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవచ్చు. అంటే ఆ పాత్ర ముఖ్యమంత్రి పాత్ర అనేటువంటి ఆలోచన మీకు ఉండిందా? ఏదైనా ఉండొచ్చు కాక. ఇప్పుడు సమస్య ఏమిటంటే దేవేంద్ర గౌడ్ గారు, మీరు కూడా చాలా సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం నడిపిస్తున్నటువంటి దశలో చాలా సందర్భాల్లో చెప్పినారు, చెన్నారెడ్డి నుంచి చిన్నారెడ్డి దాకా చాలామంది తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేశారని చెప్పినారు. మీరు తెలంగాణ ఉద్యమానికి మేలు చేసిన అనుకుంటున్నారా, లేదా ద్రోహం చేశాను? నేను పెద్దగా నా వంతుగా నేను పెద్దగా మేలు చేసింది కూడా ఏమి లేదు. నేను ద్రోహం చేసింది అంతకంటే కూడా ఏమి లేదు. ఎందుకంటే నేను ఒక నిర్ణయం తీసుకుంది పార్టీ తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం క్రమంలో అదే పార్టీలో నేను చేరాను. మీరు ఆ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పార్టీలో చేరలేదు. మీరు ఆ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా మీకు అంతకంటే మెరుగైనటువంటి అవకాశాలు ఉంటాయేమో అని ఊహించి భావించి ఆలోచించి మీరు ప్రజారాజ్యం వైపు వెళ్ళారు. నిజంగానే మీరు తెలంగాణ డిమాండ్ కోసం లేదా తెలంగాణ డిమాండ్ని పార్టీ ఆమోదించింది కాబట్టి మళ్ళీ తెలుగుదేశం రావాలనుకుంటే మీరు ప్రజారాజ్యంలో చేరాల్సినటువంటి పరిస్థితులు లేకుండా ప్రజారాజ్యంలోకి ఎందుకు చేరాల్సి వచ్చింది, ప్రజారాజ్యం వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? చిరంజీవి గారి మీద నమ్మకంతో, లేకపోతే మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ మీ నెంబర్ 2 స్థానాన్ని పదిలపరచుకోవచ్చు అనేటువంటి అభిప్రాయంతో? అంటే ఆ రోజు ఉన్నటువంటి ఒక రాజకీయ సమీకరణలను ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే స్వతహాగా నిలబడితే ఇక్కడనేమో పరిణామాలు అక్కడ పూర్తిగా మహాకూటమి ఏర్పడ్డది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, రెండు బలమైన శక్తుల మధ్య మనము ఎక్కడ కూడా నిలబడే పరిస్థితి లేనప్పుడు మనము అందుబాటులో ఉన్నటువంటి ఒక పొలిటికల్ పార్టీతో అడ్జస్ట్మెంట్ చేసుకోవడం. దేవేంద్ర గౌడ్ గారు, మీరు ఇచ్చిన ప్రకటనకు మీరు కాంట్రడిక్ట్ చేస్తున్నారు. మీరు అన్నది తెలుగుదేశం పార్టీ అప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి నేను తెలుగుదేశం పార్టీకి మళ్ళీ వచ్చానని చెప్తున్నారు. కానీ ఇది ఎన్నికల ముందే, మహాకూటమి ఏర్పడడానికంటే ముందే తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. మీరు ఈ చేరడం ఏదో అప్పుడే చేరుంటే ఇంత అవమానాల పాలయ్యేటువంటి పరిస్థితి దేవేంద్ర గౌడ్ గారికి ఎన్నడూ ఓటమి అంటూ ఎరగనటువంటి దేవేంద్ర గౌడ్ గారు మొట్టమొదటిసారిగా ఏకకాలంలో 2 నియోజకవర్గాలు ఓడిపోవడం అనేది జరిగేటువంటి పరిస్థితి ఉండకపోయేది, అవసరం కూడా ఉండకపోయేది. ఇంకొక వైపు మీరు అంతే సగౌరవంగా మీరు తెలుగుదేశం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బలపరిచినట్టుగా ఉండేది. ఈ అవమానాలన్నీ భరించాల్సినటువంటి పరిస్థితి రాకపోయేది కదా అని మీరు ఎప్పుడూ అనుకోలేదా? అది చాలా నేను చేసిన పెద్ద చారిత్రక పొరపాటు అది. నిజంగా ఆ రోజు నిర్ణయం తీసుకున్న తర్వాత మేము మాట్లాడాల్సింది, నేనే ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది. అది నేను తీసుకోకపోవడం అనేది నేను చేసిన చారిత్రక పొరపాటు. అది దాని మూలంగా చాలా నష్టపోయాం కూడా. చాలా చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి పెద్ద పదవులను అనుభవించినటువంటి మీరు పెద్ద మెజారిటీతో కూడా గెలిచినారు. గత ఎన్నికల్లో చూసినట్టయితే రాష్ట్రంలోనే టాప్ మెజారిటీలలో మీద ఒకటి. అటువంటి పరిస్థితులను మీరు ఓటమి చెందిన రోజు మీ మానసిక పరిస్థితి? నేను అప్పటికే నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నేను ప్రజలలో తిరుగుతూ ఉంటేనే ప్రజలలో అంగీకారం రావడం లేదు కనుక నాకు అర్థమైంది ఇది ఎక్కడో మనము పొలిటికల్గా మనం తీసుకున్న తప్పుడు నిర్ణయం, మనం చేస్తున్నటువంటి ఒక దాన్ని ప్రజలు ఆమోదించడం లేదనే విషయం నాకు అప్పటికే కొంతవరకు అర్థమైతే వచ్చింది. కనుక దానిపైన నేను ఇది ఊహించని పరిణామం అనిపించలే. నేను ఓడిపోయే పరిస్థితి కనబడుతుంది కనుక ఇక మనం చేసిన పొరపాటుకు మనము మూల్యం చెల్లిస్తున్నామని అనుకున్నాను నేను. అంటే మీరు ఎప్పుడైనా సరే గెలుపే మాత్రమే చూసినారు, గెలుపులో ఉన్నటువంటి ఆనందాన్ని చూసినారు. ఓడిపోయినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? నేను అనుకున్నాను రాజకీయ నాయకుడికి ఇది కూడా పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిని అయినానిగా. ఒకసారి ఓడిపోయాం కనుక ఇది కూడా ఒక గుణపాఠంగా నేర్చుకొని మనము దీన్ని సరిదిద్దుకుంటూ పోవాల్సిందే తప్ప ఇంకో రాజకీయ నాయకత్వానికి, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఓటమి తప్పలేదు. అలాంటి పెద్ద మీ ఓటమికి ఇటువంటి ఒక చారిత్రాత్మక ఓటమి, అటువంటి ఓటమికి బాధ్యులు ఎవరు? నేనే.
రెండో వ్యక్తి ఎవరు కారు. దానికి పరిపూర్ణంగా దేవేంద్ర గౌడే బాధ్యుడు. ఖచ్చితంగా ఓడిపోతాను అనేటువంటి భయంతో రెండు చోట్ల పోటీ చేశారు. కొద్దిగా నిజంగా కూడా అనిపించింది, కొంత కన్ఫ్యూజన్ అనిపించింది. కన్ఫ్యూజన్లో కూడా నేను పొరపాటు నిర్ణయాలు తీసుకున్నాను. చిరంజీవి గారి కంటే రాజకీయాల అనుభవం లేదు, కొత్తగా వచ్చినారు, సినిమా రంగం నుంచి వచ్చినారు. 25 ఏళ్ళు డక్కా మొక్కిలు తిన్నటువంటి దేవేంద్ర గౌడ్ గారు కూడా చిరంజీవి గారిని అంచనా వేయలేకపోవడం అనేది నిజంగా మీ వైఫల్యం కదా? అది నా వైఫల్యమే. ఎట్లా కనిపించేది మీకు ఆఫీసు తెలుగుదేశం అంటే ప్రజారాజ్యం పార్టీ పద్ధతి, అంటే తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ ఒక పద్ధతితో వెళ్ళినటువంటి మీకు ఆ పార్టీని చూసినప్పుడు అంటే చాలామంది అన్నట్టుగా అది ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా ఉండేదా లేదా నిజంగా పార్టీ ఆఫీస్ లాగా ఉండేది? లేదు, పార్టీ ఆఫీస్ లాగా కాదు, చాలా అయోమయంగా ఉండేది. న్యాయంగా ఒక సిస్టమ్స్ అనేటివి అప్పట్లో ఏమి డెవలప్ కాల, అయోమయమైనటువంటి పరిస్థితి పార్టీలో ఉండేది. ప్రజారాజ్యం పార్టీ ఏమైనా ఇంప్రూవ్ చేసుకుంటే లేదా ఈ పరిస్థితులను బాగు చేసుకుంటే కనీసం వచ్చే ఎలక్షన్స్కైనా చిరంజీవి గారిని మనం ముఖ్యమంత్రిగా చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా దగ్గర నుంచి చూశారు ఆయన్ని. వ్యక్తి ఒక వ్యవస్థను నడిపిస్తున్నప్పుడు ఆ వ్యవస్థ ఏదో పరిపూర్ణంగా ముందుకు నడుస్తుందని నేను అనుకోవడం లేదు. అందులో స్పష్టత ఉండాలి, సిద్ధాంతం ఉండాలి. అదేది లేకుండా మీరు ఏదో తొందరపడి నేను ముఖ్యమంత్రి కావాలంది, నాకు అర్జెంటుగా నాకు కావాలంది, నాకు ఓటేయండి అన్నట్టు ఎవరు వేయరు. కొన్ని అర్జెంటుగా కాకపోయినా సరే ఎప్పుడైనా సరే ఇంకో 5 ఏళ్లలో 10 ఏళ్లలో చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవుతారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క జర్నీ, ఆయన చేస్తున్న జర్నీలో నాకు మాత్రం అది కనిపించడంలా. అంటే మీకు ఇప్పటివరకు కూడా ఊహించని పదవులన్నీ వస్తున్నాయని అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి ఊహించారా ఊహించలేదా? నేను అది మాత్రము ఇప్పుడు మాకున్న పరిమితులు నాకు తెలుసు. ఆ పరిమితులలో పని చేసుకోవాల్సిందే తప్ప పరిమితులను దాటి ఎక్కువగా ఊహించడానికి కూడా ఒకవేళ ఈ చాలా ఒక గుర్తింపు, ఇంతవరకు గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపును మనం ప్రజలలో 4 వ్యక్తులు గుర్తించే పరిస్థితి ఈ రోజుకు తెచ్చుకోగలిగాను నేను. ఇప్పటికి కూడా టీఆర్ఎస్ఏ తెలంగాణ ఏర్పాటు చేయగలిగితే, అటువంటి ఉద్యమ రూపం దాల్చుకుని టీఆర్ఎస్ వల్ల తెలంగాణ వస్తే ఆ తెలంగాణకు మీరు ముఖ్యమంత్రికి పోటీ పడతారా? ముఖ్యమంత్రి కావడానికి పోటీ పడతారా? అలాంటి తెలంగాణ అలాంటి నాయకత్వంలో వస్తుందనుకోవడం భ్రమ, రావడం దురదృష్టం. కానీ ఎందుకు మీకు కేసీఆర్ అంటే అంత ద్వేషం, అంత కోపము? ఆయన అంటే అసలు సరిపడదు ఎందుకు మీకు? అంటే ద్వేషము అనే దానికంటే కూడా ప్రవర్తన రాజకీయానికి ఎప్పుడండి మనం కొంతమందిలో ఒక రాజకీయ నాయకుడిని, రాజకీయ నాయకత్వము ప్రజలకు ఆదర్శప్రాయమైనటువంటి ఒక నడవడి ఉండాలి, ఆదర్శప్రాయమైనటువంటి ఒక ఆలోచన ఉండాలి. అంతే తప్ప అన్ని అవలక్షణాలు పెట్టుకొని నేను నాయకుడిని అయిపోతాను ముందు. కానీ అన్ని అవలక్షణాలు వదిలేద్దాం, కొన్ని అవలక్షణాలు అన్ని మీకు తెలియని కొన్ని అవలక్షణాలు, మీరు ప్రజలకు తెలియంది మీకు తెలియని అవలక్షణాలు అనేటివి ఏవి లేవు. మీరు చాలా సందర్భాల్లో ఇదే ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు, ఇదే పద్ధతిలో ఉంటారు. ఇంట్లో కూడా మీరు ఇదే పద్ధతిలో ఉంటారు? ఉంటాను, నేను నిర్మమాటంగానే ఉంటాను ఇంట్లో కూడా. ఆ పిల్లలతో కానీ మా మిస్సెస్తో కానీ. అంటే మీకు మీ మదర్ అంటే చాలా ఎక్కువ గౌరవము, ఎక్కువ అంటే చాలా ఎక్కువ ఇది చూపిస్తుంటారు. మీరు ప్రతిసారి పార్టీ మారాలనుకున్నప్పుడైనా లేదా పార్టీలు పెట్టాలనుకున్నప్పుడైనా లేకపోతే ఒక పదవి తీసుకోవాలనుకున్నా కూడా మీ మదర్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు అనేది పత్రికల్లో చదివినాం. అంటే ఎందుకని మీరు అంత, మీ మదర్ అంటే మీకు అంత అబ్సెషన్ ఎందుకు? నా ఉద్దేశంలో ప్రత్యక్ష దైవము తల్లిదండ్రులే. ఒక మనిషికి మనమైతే కనబడని దైవాలే, మనం రకరకాల రూపాలలో పూజిస్తూ ఉంటాం. కానీ మనకు జన్మనిచ్చినటువంటి ఒక తల్లి, జన్మనిచ్చినారు వాళ్ళు మనకు ప్రత్యక్ష దైవాలుగా నేను భావిస్తాను. నా తండ్రి అయినా అంతే ఉండే, నా తండ్రిని కూడా చివరి దాకా కూడా ఆయనకు నేను సేవ చేసేదానికే నా ప్రయత్నం నేను చేశాను. అప్పుడు చిన్నతనంలో కూడా చాలా చిన్న ఏజ్లో చనిపోయాడు ఆయన. అదేవిధంగా మా తల్లి అదృష్టవతాత్మ ఇప్పటికీ. ఆవిడ మీకు ఏమైనా సలహాలు ఇస్తారా? ఆవిడకి రాజకీయాలని తెలుసా? ఏమీ తెలియదు ఆమెకి, అన్ఎడ్యుకేటెడ్ లేదు. ఒకటే తెలుసు, నేను అన్నం తిన్నానా తినలేదా ఊకే చూస్తూ ఉంటుంది. తినకపోతే ఎందుకు తినలేదు వీడు, ఇది ఒకటే సమస్య ఆమెకి తప్ప. వీడు తిన్నాడా తినలేదా, వీడు దొడ్డుగైనాడా బక్కగైనాడా, వీడు పొద్దున్నే ఎండకు పోయినాడా వానకు వచ్చినాడా, ఇది తప్ప ఆమెకు రెండు ఆలోచనే ఉండదు, ధ్యాసే ఉండదు. మీ ఆవిడ ఎట్లా ఉంటారు? అంటే మిగతా అందరిలాగే మామూలు సాధారణ గృహిణిలాగా మీ మదర్ లాగే ఉంటారా? లేకపోతే మీ గురించి, మీ రాజకీయాల గురించి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికో లేదా ఆమె మీ నుంచి ఏమైనా తెలుసుకోవడానికో ప్రయత్నం చేస్తారు? తను మాత్రము పొలిటికల్గా నా యొక్క దీంట్లో ఎక్కడ కూడా ఇంటర్ఫియర్ కాదు. తన పిల్లలు, ఆ 3 పిల్లలను చూసుకొని వాళ్ళ పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకొని నా పట్ల కూడా తను కారా మీరు కూడా ఆమెను అట్లే రాజకీయాలకు దూరంగా ఉంచుతుంటారు? తన మటుకు తను ఎందుకో పెద్దగా ఇష్టపడదు కూడా. మీరు చెప్పడానికి ప్రయత్నం చేశారు? అంటే నేను కొన్ని విషయాలలో తనతో ఏదైనా మాట్లాడినప్పుడు కూడా ఇదేమో నేను చేసే రాజకీయాలు చాలామందికి లోతుగుంటే తప్ప అర్థమై చావదు. వీళ్ళకి ఏదో రకంగా వాళ్ళు ఏదో పద్ధతులు చెప్తూ ఉంటారు, లేదు మీరు ఇట్లా పోతే బాగుండదేమో అది ఇదేమో అని చెప్పి. కనుక నేను పెద్దగా రాజకీయాలు తనతో డిస్కస్ చేయను. తను కూడా రాజకీయాల పట్ల నాకేదో చెప్పాలని, ఇన్ఫ్లుయెన్స్ చేయాలనే దాకా కూడా ఆలోచన ఎప్పుడు కూడా చేయదు.
చాలా మంది రాజకీయ నాయకులు దేవేంద్ర గౌడ్ గారు, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు రాజకీయాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నాడు, ఆయన సహకరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా చంద్రశేఖరరావు గారి కుమారుడు రాజకీయాల్లోకి వచ్చాడు. ఎందుకు మీ పిల్లలు ఎక్కడ రాజకీయాల్లో కనబడరు, వాళ్ళు ఎక్కడ మనకి ఎక్కడ ఉన్నారు అనేది కూడా తెలియదు చాలామంది. అంటే వాళ్ళు చాలా కాలం అయితే ఇద్దరైతే మొత్తం చాలా మటుకు అమెరికాలోనే ఉన్నారు. ఒక కుమారుడు మెడిసిన్ చదువుతూ వాడు చాలా రోజులుగా బయటనే ఉన్నాడు. ఇప్పుడు మొన్న అయిపోయింది వాడిది కంప్లీట్గా పీజీ ఇదంతా కూడా చేసుకొని చెన్నై లోపల కొంతకాలం మహారాష్ట్రలో ఆ విధంగా ఉన్నారు. ముగ్గురు కూడా చాలా మటుకు నేను అత్యంత బాధపడే విషయం కూడా ఏంటంటే, నేను వాళ్ళతో ఆడుకొని చేసి ఒక తండ్రిగా ఎంజాయ్ చేయాల్సిన సమయానికి పదవిలో ఉండి రానా ఇబ్బందులలో తిరుగుతూ బిజీగా ఉండేవాడిని. అంతా తల్లే చూసుకునేది. వాళ్ళు పెద్దగా అయ్యి కాస్త ముద్దు పెట్టుకునే సమయానికి పెద్దగా అయిపోయినారు. వాళ్ళు కాస్త పెద్దగా కాగానే అసలు బ్యాచిలర్ డిగ్రీకే వాళ్ళు ఇద్దరు అమెరికాకి వెళ్ళిపోయారు. నేను కూడా అనుకున్నాను అధికారానికి వెళ్ళి దూరం ఉండడమే మంచిది అని చెప్పి. ఆ విధంగా మోస్ట్ ఆఫ్ ది టైం అంటే మీరు అట్లా శాశ్వతంగా వాళ్ళని అధికారానికి దూరంగా ఉంచాలనుకుంటున్నారా, లేదా మీ అడుగు జాడల్లో ఎవరైనా తీసుకురావాలి? నేనైతే వాళ్ళ కెరియర్ను వాళ్ళే ఎంచుకోమని చెప్పాను. ఎవరికైనా ఆసక్తి ఉందా? నాకు ఇంతవరకు అయితే ఎవరికి అటువంటి ఆసక్తి ఎవరు చూపెట్టలేదు. ఎందుకంటే నా తల్లిదండ్రులు ఇంత ఓపెన్గా ఉండి ఇంత ఫ్రాంక్గా ఉండేటువంటి ఫ్యామిలీ, అటువంటి ఫ్యామిలీలో ముఖ్యంగా మీ పిల్లల ద్వారా మీకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు, ముఖ్యంగా కొన్ని వివాదాలలో, లేకపోతే మనకు ప్రత్యూష లాంటి కేసులో కూడా కొంతమంది మీ మీద అబాండాలు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు, లేదా వాళ్ళ మదర్ కొంత కంప్లైంటింగ్గా మాట్లాడినటువంటిది. అంటే నిజంగానే మీ పిల్లలకు అటువంటి లక్షణాలు లేదా అటువంటి ప్రవర్తన అనేది, లేదా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవరైనా అట్లా మోటివేట్ చేయగలిగేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదా ఊరికే అటువంటి పుకార్లు మీ మీద ఎందుకు వచ్చినాయి? చాలా బాధాకరమైంది ఏంటంటే, అసలు వాళ్ళు ఇక్కడ లేరు, ముగ్గురు బయటనే ఉన్నారు. ఆ రోజు అందుకే అసెంబ్లీలో డిబేట్ అయినప్పుడు నేను ఇదే రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్, అప్పుడు అపోజిషన్కి అందరికి నేను ఒకటే అడిగా, యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా ఐఎమ్ పోజింగ్ ఎ క్వశ్చన్, మీకే అడుగుతున్నాను, ఎటువంటి ఎంక్వైరీ కావాలో మీరు డిసైడ్ చేయండి. నార్మల్గా ఎప్పుడు గవర్నమెంట్ అడగదు అట్లా, వాళ్ళు ఏదో డిమాండ్ చేస్తారు, దాని ప్రకారంగా డిమాండ్ని మనం అంగీకరించాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలన్నా, సిబిఐ ఎంక్వైరీ కావాలన్నా, ఏ ఎంక్వైరీ కావాలన్నా మీరు అడగండి అని చెప్పాను. చాయిస్ ఇస్ యువర్స్. ఆ విధంగా చెప్పి వాళ్ళు అడిగిన ఎంక్వైరీ ఆ విధంగా సిబిఐ ఎంక్వైరీ చేశాం. తర్వాత జరిగినటువంటి ఒక పరిణామాలలో మీరు చూసారు, కోర్టు డే టు డే దాన్ని విచారణ చేసింది. అంత ఫ్రాంక్గా నేను ఉన్నాను. దేవేంద్ర గౌడ్ గారు, మీరు మీ రాజకీయ ప్రస్థానంలో ప్రతిసారి ఒక వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి వ్యక్తిగా నిలబడ్డారు. అదేవిధంగా అటువంటి ప్రయత్నాలు అనేక సందర్భాల్లో చేసినారు. కానీ ఆ సంస్కరణ, ఆ రకమైనటువంటి అభిప్రాయం అనేది మీ ఇంట్లో రానియకుండా ఎందుకు చూశారు? మీ పిల్లల్ని అగ్రవర్ణాలకు ఇచ్చి పెళ్లి చేసినారు, లేదా వాళ్ళ అమ్మాయిలు మీరు చేసుకున్నారు. ఇది కావాలని చేసుకున్నారా, లేకపోతే వాళ్ళ ఇష్ట ప్రకారం చేసినారా? అంటే మీరు చెప్తున్న దానికి లేదా మీ ఇంట్లో నడుస్తున్న దానికి పొంతన కనిపించడం లేదు. అంటే మాకు ముగ్గురు పిల్లలు. సరే, నేను అప్పుడు కూడా కొంత స్వేచ్ఛగానే వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచన విధానానికి మాత్రం నేను స్వేచ్ఛనిచ్చాను. ఎందుకంటే నా తండ్రి నాకు అట్లా ఇచ్చాడు కనుక. ఆ విధంగా వాళ్ళు మొదటివాడు మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి ఇట్లా ఈ విధంగా నేను అమ్మాయిని ప్రేమించాను, నేను మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని అనుకున్నాం అని చెప్పిన తర్వాత నేను మా మిస్సెస్తో కూడా అడిగాను. సరే, కొద్దిగా వెనక ముందయ్యి అన్నప్పుడు నేను చెప్పాను, నువ్వు కరెక్ట్గా తెలుసుకో, ఖచ్చితంగా వాడు సిన్సియర్గా మ్యారేజ్ చేసుకుంటానంటే తల్లిదండ్రులుగా మనం చేయాల్సిందే అని చెప్పాం. ఆ పద్ధతిలో పెద్దవాడికి మ్యారేజ్ చేశాం. ఎటువంటి రెసిస్టెన్స్ కానీ, ఎందుకంటే ఒక గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి, అదే ఒక రెడ్డి కులానికి సంబంధించినటువంటి అమ్మాయి, అటువంటి ఏమైనా తేడాలు కానీ లేదా అటువంటి అభిప్రాయ భేదాలు బహుశా మీరు పదవిలో ఉండడం వల్ల అట్లా జరిగిందా, లేదా నిజంగానే? మాకు ఎక్కడ పెద్దగా తేడా ఏమీ అనిపించాల. అందులో మా ఫ్యామిలీ కూడా అందరూ కూడా ఒక కలుగొల్పుగా ఉండేటువంటి ఒక కుటుంబమే. మేమందరం మా పిల్లలతో కూడా నేను ఫ్రెండ్ లాగానే ఉంటాను. ఏం చేస్తారు మీ వేయంకుడు ఎక్కడ ఏం చేస్తారు? అక్కడ వాళ్ళు నెల్లూరు నుంచే. నెల్లూరుకు చెందినటువంటి, అంటే మీరు తెలంగాణ వాదం గురించి మాట్లాడేటువంటి మీరు నెల్లూరుకు సంబంధించినటువంటి, అంటే నన్ను అడిగితే ఎవరు కూడా మనము ఒక ప్రాంతీయ తత్వం ఉండకూడదండి, అదేవిధంగా కులతత్వం ఉండకూడదు, కుల అభిమానం ఉండొచ్చు. కానీ దేవేంద్ర గౌడ్ గారు, మీరు ఈ కులతత్వాన్ని మీ జీవితంలో చాలా కాలం అనుభవించినారు. ఈ కులతత్వం మీ ప్రాంతంలో, మీ ఊర్లలో ఉన్న సంగతిని చూసినారు. నిజంగానే మీకు కులతత్వము ఉండకూడదు అనుకుంటున్నారా, కుల ఆధిపత్యం ఉండకూడదు అనుకుంటున్నారా? కుల ఆధిపత్యం ఉండకూడదని అనుకుంటున్నాను. కుల అభిమానం ఎవరికన్నా ఉంటే తప్పులేదు. అందుకే మీ పేరులో దేవేంద్ర గౌడ్ అనేది ఒక కుల అభిమానంతో పెట్టుకున్నారు. నాకు అసలు చిన్నప్పుడే పెట్టారు. నేను మధ్య లోపల ఎందుకులే అని చెప్పి కూడా